నమస్తే మిత్రులారా. ములుగు నియోజకవర్గంలో చెన్నబోయినపల్లి ఏటునాగారం మండలం చెన్నబోయినపల్లి ఆ యొక్క ఏరియాలో లారీ ఒక వ్యక్తిని గుద్ది చంపడం జరిగింది. అయితే ఇది జరిగి 24 గంటలు అవుతున్నా కూడా మంత్రి సీతక్క గారు నో రెస్పాండ్. వేర్ ఈజ్ మంత్రి సీతక్క? లారీలు విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయట. సపోజ్గా మీరే ఏటునగరం ఉండి ఏటునగరం ములుగు ఏటునగరం పోయే రూట్లో లారీలు ఇంత సైడ్ కూడా ఇవ్వవు. ఒక కేజీఎఫ్ తరహాలో లారీలు వెళ్తూనే ఉంటాయి. సరే, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మరీ అంతగా విచ్చలవిడితనం అయితే లేదు. అదేవిధంగా లారీలు నడిచినాయి, నేను నడవలేదని చెప్తే నేను అదేవిధంగా లారీలు నడిచినాయి. కానీ ఇంత ఘోరంగా ఇక్కడ పాల్పడలా. మంత్రి సీతక్క గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీభత్సంగా లారీలు పెరిగిపోయినాయి. బీభత్సమైన లారీలు, మేడం గారి మధ్య చిన్న చిన్న టోళ్ళు కూడా పెట్టిరు. ఆ లారీల దగ్గర నుంచి డీడీ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి కొంచెం ఆ యొక్క వాతావరణం అక్కడ ఉంది. ఉంటే మనుషుల్ని అని చెప్పేసి ఎక్కడ లేదు కదా రైటు. అసలు ఎట్లుంది? లారీలతోటి ప్రజలు చనిపోతూ ఉన్నారు కదా, ప్రజల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి మంత్రి సీతక్క గారు దీని మీద మాట్లాడకుండా ఇప్పటిదాకా రాలా. ఆ వ్యక్తిని లారీ చేసింది మిత్రులారా, కంప్లీట్ చేసిపోయింది. అయితే మంత్రి సీతక్క గారు అక్కడికి రాలేదు. కుటుంబం మొత్తం తల్లడిల్లిపోతూ ఉంది, కుటుంబం ఏడుస్తూ ఉంది. అసలు మనం వీడియో కూడా చూపించలేనంత ఘోరంగా రక్తంలో పడుకున్నాడు ఆ వ్యక్తి. అయితే ఒకసారి అక్కడ స్థానికులు కొందరు చేరుకున్నారు. ఆ యొక్క వ్యవహారాలను కూడా మనం చూసుకోవచ్చు. కంప్లీట్గా బ్లర్ అయి ఉంది. ఆ వ్యక్తిని తొక్కేసి మరి లారీ ఢీ కొట్టి మరి చేయడం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పరిశీలించి అక్కడికి చాలామంది స్థానికులు కూడా చేరుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మనుషులు ఎవరు ఉన్నారు, మరి ఏ మనిషి రాలేదు అనే దానిపైన కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కంప్లీట్గా ఆ కుటుంబము రోధిస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఒకసారి మీరే చూడండి. చాలా వరకు ఈ ఆర్తనాదాలు వింటా ఉంటే నాకే బాధ అనిపిస్తుంది రియల్లీ. ఎందుకంటే ఒక మనిషిని ఈ విధంగా ఎవరు కూడా ఊకోరు. ప్లస్ ఇంట్లో ఒక్కడే కొడుకు, ప్లస్ నిన్నగాక మొన్న మ్యారీడ్ అయిన వ్యక్తి, చిన్న పిల్లోడు, అతన్ని లారీ ఢీ కొట్టడం, మంత్రి సీతక్క గారు ఇప్పటిదాకా స్పందించకపోవడం, ఇదంతా ఒక వ్యవహార శైలి కొత్తగా ఉంది. ఇదంతా గతంలో మంత్రి సీతక్క గారు ఏ విధంగా అయితే మాకు ఈ మంత్రి సీతక్క గారు వద్దు 2018 to 2020 మధ్య లాక్డౌన్ ఏర్పడినప్పుడు ఆ టైంలో మంత్రి సీతక్క గారు ఏ పేద ప్రజల కోసం, గిరిజన ప్రజల కోసం తాపత్రయపడ్డారో ఆ మంత్రి సీతక్క గారు మాకు కావాలని చెప్పేసి ప్రజలు ఈరోజు వేడుకుంటా ఉన్నారు. కానీ మంత్రి సీతక్క గారు కనిపించడం లేదు కదా. విచ్చలవిడిగా ఇసుకలు నడుస్తున్నాయి, విచ్చలవిడిగా లారీలు నడుస్తున్నాయి. వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా ఏ విధంగా చేయాలి, మరి సపరేట్ రోడ్స్ నియమించాలనా లేకుంటే 4 లైన్ రోడ్ వేపియాలనా అని చెప్పేసి ఏదో ఒకటి ఆలోచించుకోవాల్సిన మంత్రి సీతక్క గారు ఈరోజు ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా లెక్క చేయడం లేదు. ఇది కూడా ప్రశ్నిస్తే అక్కడ ఉన్న సీతక్క గారికి సంబంధించిన కొందరు బినామీలు వాళ్ళు మాట్లాడతారు కదా, సీతక్క గారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక ఇటువంటి వ్యాఖ్యలు చేసేటోళ్ళని తప్పకుండా వారిని ఏదో ఒకటి చేస్తామని బెదిరింపులు చేస్తూ ఉంటారు. మరి ఒక మనిషిని చంపేస్తే కూడా అది అభివృద్ధేనా? ఓ లారీ మనిషిని ఢీకొట్టి చంపేస్తే కూడా అది అభివృద్ధి అని అడుగుతున్నా. ఎవరైతే కొందరు సోగాల్డ్ గాడిదలు ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఇదేనా అని అడుగుతున్నా. ఇప్పటిదాకా గౌరవ మంత్రి సీతక్క గారు ఎక్కడ? అక్కడ ఈ ఘటన జరిగితే ఏటునాగారం మండలానికి సంబంధించిన లక్ష్మణ్ బాబు గారు ఘటన జరిగిన స్థలానికి అక్కడికి వెళ్ళి మరి ఆయన ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కుటుంబాన్ని పరామర్శించడం కూడా జరిగింది. కుటుంబాన్ని ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అందులోని కుటుంబానికి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా మనం కొట్లాడదామని చెప్పేసి ఆయన కూడా డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వానికి. కానీ ప్రజల కోసం ఏ పదవులు లేకపోయినా లక్ష్మణ్ బాబు గారు వచ్చి ఆడికి వచ్చి ఈ ఘటన గురించి తెలుసుకుంటాడు, ప్లస్ ఆ కుటుంబాన్ని ఓదారుస్తాడు. పదవులు వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకొని ఆ అమాయక ప్రజల యొక్క భుజాల మీద ఈరోజు జెండాలు మోసి బరువు ఎక్కి ఈరోజు మిమ్మల్ని ఎన్నుకుంటే ఈరోజు ప్రజల్ని వదిలేసి మీరెక్కడ ఉన్నారు మంత్రి సీతక్క గారు? వేర్ ఆర్ యూ? టోటల్ ములుగు కాన్స్టిట్యున్సీ పీపుల్స్ ఆర్ ఆస్కింగ్ వేర్ ఈజ్ అవర్ మంత్రి సీతక్క. అయితే ఈ కథ ఎక్కడో మీరు వినండి. ములుగులో ఇసుక లారీ ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మృతి.
ఏడు నగరంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ చిన్నబోయినపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు తిప్పనబోయిన రామకృష్ణ ఇసుక లారీ ఢీకొని మృతి. దానికి కారణమైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి నిబంధనలు సమయ పరిమితులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న ఇసుక లారీల వల్ల రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ తక్షణమే ఈ ఇసుక లారీల రాకపోకలపై ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి దీనిపై కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన లక్ష్మణ్ బాబు గారు డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, కుటుంబాన్ని ఓదార్చే విషయంలో ఇప్పుడు ములుగు నియోజకవర్గానికి సంబంధించిన ములుగు విషయానికి వస్తే ఇక్కడ జంపన్న గారు ఉన్నారు. ములుగు విషయానికి వస్తే అక్కడ జంపన్న ప్రజల పక్షాన ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. ఏడు నగరం విషయానికి వస్తే లక్ష్మణ్ బాబు గారు కొట్లాడుతూ ఉన్నారు. ఇటు కంప్లీట్గా వాళ్ళు ప్రజలతోటి వీళ్ళు తోడు ఉంటారు, ప్రజలతోటి వీళ్ళు మమేకమై వెళ్తూ ఉన్నారు, ప్రజల కోసం వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. కానీ మంత్రి సీతక్క గారు ఎడిపోయిర్రు. ఈరోజు లారీ గుద్ది చంపేసి పోతూ ఉంటే దాని మీద సమీక్ష జరపరా? ఎందుకు గుద్దారు, దేనికోసం గుద్దారు అంటే ఆ లారీ డ్రైవర్ల కళ్ళకు కనిపించడం లేదా, లేకుంటే ఏదైనా ప్రీపేడ్గా వ్యక్తిని నిజంగానే ఆ లారీ డ్రైవర్స్ ప్లాన్ వేశారా అనే దానిపైన సమీక్ష జరపాలి కదా. మరి పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ములుగులో ఉన్న ఎస్పీ గారు ఏం చేస్తూ ఉన్నారు, ములుగులో ఉన్న సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఆ పరిధిలో ఉన్న పోలీస్ శాఖ వారు ఏం చేస్తూ ఉన్నారు, దీనిపై రెస్పాండ్ అయ్యి విచారణ జరిపించి ఎట్లా జరిగింది ఏం జరిగిందని 24 గంటలు గడిచినా కూడా నిన్న రాత్రి సంఘటన జరిగితే ఇప్పటివరకు దాని మీద సమీక్ష ఉండదు, ఏది కూడా ఉండదా? ఇదేనా ప్రభుత్వం తీరంటే? ఇదేనా అంటే ప్రజల ప్రాణాలు ఎటుపోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం రూములు దాటి బయటికి రావద్దు, అదేనా? ఇప్పుడు ఏ పదవి లేనోడు వచ్చేమో ప్రజలకు అండగా నిలబడి ఆ యొక్క కుటుంబానికి ధైర్యం ఇస్తా ఉన్నాడు. మరి పదవులు ఏలుకుంటూ రాజ్యాధికారాన్ని పొందుతున్న మంత్రి హోదాలో ఉండి ప్రజల గురించి పట్టించుకోవాల్సిన మంత్రి గారే ఈరోజు అక్కడ లేకుండా పోవడం. సరే, మంత్రి గారికి ఏదైనా పని ఉండొచ్చు, బిజీ అయి ఉండొచ్చు, మరి వాళ్ళ అనుచరులను పంపాలి కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పంపాలి కదా, అక్కడ ఉన్న మేడం గారికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు కూడా పంపించాలి కదా. ఏది పంపించకుండా ఆ శవం అనాథ శవం లెక్క పడుంది, అక్కడ అనాథ శవం లెక్క పడుంది. దీనికి కారణం ఎవరు? ఈ పాపానికి కారణం ఎవరు? ఈ నిర్లక్ష్యానికి గల కారణం ఎవరు? ఎవరైనా వస్తారు, కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు విచ్చలవిడి లాలు నడుస్తూ ఉంటే మేమే చాలాసార్లు వెళ్ళినాం మంత్రి సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో. ప్రజలు ఏ విధంగా ఉన్నారు, మరి మంత్రి సీతక్క గారు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఈరోజు ప్రతి ఒక్కరు అక్కడ వీడియోలు చేసేదాని మీద రియాక్ట్ అవుతా ఉన్నారు. మంత్రి సీతక్కకు నేను ప్రధానంగా ఫ్యాన్ని, గుర్తుపెట్టుకోండి, చిన్న ఫ్యాన్ కాదు, పెద్ద ఫ్యాన్ని. మేడం అంటే రాజకీయాల్లో ఇన్స్పైరబుల్గా ఉండే ముదాలు కేసీఆర్, తర్వాత మంత్రి సీతక్క గారే. మరి మంత్రి సీతక్క గారు నియోజకవర్గంలో ఎట్లా పనులు ఉన్నాయని పోయి తెలుసుకున్నాం. ఆ వీడియోలు బయట పెట్టినందుకే ప్రతి ఒక్కరు సీతక్క గారి కింద ఉండే ఆ కొందరు చెంచాగాలు ఉంటారు, వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. మనం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చదువుకున్న అర్థం చేసుకుంటారు, చదువు రానోళ్ళు ఓర్దాని ఉంటారు. మరి ఇప్పుడు మాట్లాడేవాడు, ఇప్పుడు ఎవరు మాట్లాడరు? ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే ఎందుకు మాట్లాడతలేదు దానిపైన? మా మంత్రి సీతక్క గారు ఇప్పటిదాకా రాలేదు, మా మంత్రి సీతక్క గారు పట్టించుకోలేదు. ఈరోజు లక్ష్మణ్ బాబు గారు వచ్చారు, ఆయనకు ఏ పదవి లేకున్నా ఆయన ప్రజల పక్షాన కొట్లాడుతున్నాడు అని ఎవరైనా మాట్లాడిర్రా? ఎవరు మాట్లాడరు. ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయితే అండగా నిలబడుతుంది అదే లక్ష్మణ్ బాబు గారు. కానీ వీళ్ళు ఎడిపోతూ ఉన్నారు. వేర్ ఇస్ మంత్రి సీతక్క? కలెక్టర్ అండ్ ఎస్పీ, సిఐ, ఏసీపీ అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఐదర్ ఆల్ ఆఫీసర్స్, వేర్ దే ఆర్ అని అడుగుతా ఉన్నారు. వేర్ ఇస్ యువర్ హానరబుల్ మినిస్టర్, రెస్పెక్టెడ్ సీతక్క ఇస్ వేర్ అనుకుంటా అడుగుతా ఉన్నారు. ఎక్కడ? వేర్ ఇస్ షీ అని అడుగుతా ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? దీని మీద ఎవరైనా మాట్లాడరా? ఒక మనిషి ప్రాణం పోతే సంబంధం లేదా? మీ కుటుంబంలో కనుక ఇదే జరిగి ఉంటే, మీ కుటుంబ సభ్యులకు కూడా సేమ్ ఇదే పరిస్థితి జరిగి ఉండుంటే, మంత్రి సీతక్క గారి కుటుంబంలో ఎవరికైనా ఈ విధంగా లారీ కింద పడి చనిపోయి ఉండుంటే మీరు ఊక్కునేటోళ్ళ? ఇప్పుడు రాష్ట్రం మొత్తం రచ్చరచ్చ అయ్యేటిది, రాష్ట్రం మొత్తం ఘోరంగా ఉండేది. గతంలో మంత్రి సీతక్క గారు అదే గిరిజనులు వరదల్లో కొట్టుకుపోతా ఉంటే ఏడ్చారు కదా. మరి ఈరోజు ప్రజలు లారీ కింద పడిపోయి చనిపోయారు. మరి ఈరోజు అట్లీస్ట్ స్పందన కూడా లేదా? ఒక ఫోన్ కాల్ చేసి ఎట్లుంది పరిస్థితి, ఎలా ఉంది పరిస్థితి, గుద్దిన గాడిదేవాడు, వాడిని ఏం చేయాలని చెప్పేసి ఎస్పీకో, అధికారులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాల్సి ఉండాలి కదా. మరి ఏం చేయకుండా మంత్రి సీతక్క గారు ఎక్కడ అని అడుగుతున్నారు. ప్రజలు అడిగేది ఎక్కడ అని బల్ల గుద్ది అడుగుతా ఉన్నారు. వేర్ ఇస్ మంత్రి సీతక్క గారు? ఎక్కడ? ప్రజలు ఇలా మొన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నా మంత్రి సీతక్క ఆబ్సెంటే. ఇందిరమీన్లు వస్తలేదని ధర్నా చేసినా కూడా మంత్రి సీతక్క గారు ఆబ్సెంటే. ఎన్నికలు ఉన్నప్పుడు వారం రోజులు అక్కడనే ఉంటున్నారు. ఏదైనా సందర్భంలో అక్కడ విజిట్ చేసినప్పుడు రీల్స్ తీసుకున్నారు తప్ప వేరే విషయంలో ఎక్కడ కూడా లేదు. గౌరవ మంత్రి సీతక్క గారు నికనే చెప్తున్నా,
మీరు ప్రజలను చక్కగా పరిపాలించండి, మీరు ప్రజలకు అండగా నిలబడండి. లేని ఎడల రాజీనామా చేయండి. మీ ప్లేస్లో ప్రజల కోసం ఆలోచించి వేరే నాయకులు వస్తారు. అంతే తప్ప అనవసరంగా అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోకండి. అనవసరంగా అమాయక గిరిజన ప్రజలతో ఆడుకోకండి. ఓట్ల ముందు స్టంట్ క్రియేట్ చేసి ఓట్ల అయిపోయిన తర్వాత జాడపత్త లేకుండా ఉండే ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయకండి. ఇలా ఉంటే మీరు మంత్రి సీతక్క గారే కాదు, మా ఒరిజినల్ సీతక్క గారే కాదు అనుకుంటూ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీకే ఈ అభిప్రాయాన్ని వదిలేస్తున్నా. దయచేసి ఇష్యూ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి ఆర్జీ టీవీ తరఫున జర్నలిస్ట్ రమేష్గా నేనైతే వేడుకుంటున్నా.